ఎన్ని ఎకరాలు పండి శేఖరన్న ఎన్ని వైటాయి వాళ్ళ భార్య కూడా బాగాలేదు సార్ సంవత్సరం అయితే ఇప్పుడు ఇది ఈడ ఉన్నది కుప్ప ఎన్ని పోయినాయి ఎన్ని బస్తాలు పోయినాయి జరామురా 4 ఎకరాలు పెట్టినావా మిగతా కూడా అన్ని దర్శనం ఉన్నాయి కదా సరే ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇప్పుడు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇట్లా వచ్చారు అందరూ అధికారులు ఉన్నారు ఇక్కడ ఓకే ఏడూరు రైట్ సరే అడుగు అయితే ఒకటి ఏంటంటే ఫస్ట్ అష్యూరెన్స్ ఏమి ఇస్తున్నాం అంటే ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం మొత్తం ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఒలిగొండలు ఏంటంటే అకాల వర్షాలు పడితే ఎంత పడుతుందో సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు పడుతుంది సాలెట్లు 2 సాలెట్లు అంటాం కదా ఈరోజు 12 సెంటీమీటర్ల వాన పడితే ఇక ఈ వరదకు వడ్లని కొట్టుకపోయినాయి ఆ భీమలింగం కాలువల్ని అల్లనే పడ్డాయి ఆ నీళ్ళతోటి వ్యవసాయం చేసుకుంటాం మనం అల్లనే పోయినాయి సరే మీ బాధకు ఇక మరి ఉపశమనం అంటే ఈ తడిసిన ధాన్యాన్ని అయితే ఖచ్చితంగా కొనుగోలు జరుగుతుంది మీకు ఏడేడ వంపులల్లో పోసినరో వరదకు అడ్డంగా పోసినరో అవి ఎక్కువ కొట్టుకపోయింది ఇప్పుడు ఇక్కడ 60 కుప్పలు ఉన్నాయా 60-70 కుప్పలు ఉంటే 7-8 మందికి ఎక్కువ నష్టం జరిగింది ఇంకో 7-8 మందికి మధ్యస్థంగా ఇంకో 4 తక్కువ నష్టం 20 మందికి దాదాపు డ్యామేజ్ జరిగింది ఎక్కువ నష్టం జరిగింది సరే ఆ నష్టాన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చిండ్రు ఉన్నారు కదమ్మా ఉన్నారా మేడం ఇది మీరు ఇది రాసుకోండి ఇది ఏ విధంగా వాళ్ళకి కాంపెన్సేషన్ ఎట్లా చేద్దాం అనేది మన బాధ్యత ఇంటుర్రా మీరు తడిసిన ధాన్యం కొనుగోలు కావాలి సరే ఇప్పుడు అదొకటి ఈ డ్యామేజ్ అయింది అనేది మీరు స్పెసిఫిక్గా రాసుకోండి ఏ విధంగా మనం కాంపెన్సేషన్ ఇస్తామో అది చూస్తాం సో ప్రభుత్వం నుంచి అయితే అంతకుముందు ప్రభుత్వాలలో ఎప్పుడు కూడా రాలే మరి జనరల్గా ఏంటంటే తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తారు మరి ఈ ధాన్యానికి ఈ పోయిన నష్టానికి ఏదైతే ఒడ్లు కొట్టుకుపోయినాయో ఈ అకాల వర్షం ఈ వరదకు దానికి ఏ విధంగా నష్టపరిహారం అందిస్తామో దాన్ని అంచనా చేసి అలా ఇంతో అంత అది ఇప్పించే కార్యక్రమం చేద్దాం మీరు ఇవన్నీ కూడా అంతా పైకి అధికారులకు చేయండి ఆడియో గారు మీరు కూడా దీని మీద పూర్తి అసెస్మెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మీరంతా చేస్తారంటే ఏ విధంగా నష్టపరిహారం ఇస్తాం అది చూద్దాం అదే కాక ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అంటే రైతులకు విన్నపం ఏంటంటే ఈ వానకాలంలో చెడపడ వానలు పడతాయి చెడపడ వానలు ఏంది ఎండాకాలంలో వచ్చేటి చెడపడ వానలు అంటారు ఏది వేసంగిలు వచ్చేటి ఇవి ఇక వానకాలం గొడవలే పడుతూనే ఉంటాయి సరే ఇది జనరల్గా ఏంటంటే ఏటవాలుగా అంటే మిర్ర ప్రాంతంలో ఒడ్లు పోసుకోవాలి జర వంపులో ఇది వరదకు అడ్డంగా పోసినప్పుడు 6 వంపులో పోసుకుంటే నీళ్ళు ఒడ్లు మునిగే రాసులు మునుగుతాయి తడిసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అంటే ఇంకా ముందు కూడా భువనగిరి నియోజకవర్గంలో రైతులందరికీ విన్నపం చేస్తున్నాం ఒడ్లు మిర్ర ఎత్తైన ప్రదేశంలో పోసుకోవాలి అంటే ఉన్న కళ్ళంలో ఎత్తైన ప్రదేశం చూసుకొని పోసుకోండి కింద తాటిపత్రి పెట్టాలి పైన తాటిపత్రి పెట్టాలి మొన్న కూడా ఉత్తమ్ సారు ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చిండ్రు రివ్యూ కూడా చేసిండ్రు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు మేమందరం కూర్చున్నాం తాటిపత్రి కూడా సరిపోనిచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇంకా కూడా కింద తాటిపత్రి ఉండాలి ఒడ్ల మీద తాటిపత్రి ఉండాలి జాగ్రత్త పడండి ఇంటుర్రా వెదర్ బులెటిన్ వెదర్ ఫోర్కాస్ట్ కూడా మనకు క్లియర్గా వస్తుంది ఈ 2 రోజులు వాన పడుతుంది ఈ రోజు వాన పడుతుంది పొద్దుకంగా వాన పడుతుంది అని క్లియర్గా వెదర్ ఫోర్కాస్ట్లో చెప్తున్నారు సో మనం కూడా ఏంటంటే ఈ తాటిపత్రులు చైర్మన్ మార్కెట్ చైర్మన్ కూడా తాటిపత్రులు అన్నీ పెట్టుకున్నాం ఐకేపీ పిఎస్సి సెంటర్లో తాటిపత్రులు ఉండాలి ఈ డ్రైయర్స్ ఉండాలి డ్రైయర్ ఉన్నది కదా ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఇదివరకు తక్కువ ఉండేది ఇప్పుడు మండలానికి దాదాపు మనకి ఎన్ని 40 అయినాయి
ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ మనకు? ఒకటి ఇచ్చారు సార్, పెద్దది ఇచ్చారు. పెద్దది ఇచ్చారు కదా, 40 lakhs తోటి ఇచ్చారు. అంటే మనం మొత్తం కాన్స్టిట్యూన్సీ లో 40 ఉన్నట్టున్నాయి. డ్రైయర్స్ మెయిన్ గా 2 ఉన్నాయి సార్, చౌటుపల్లి ఒకటి వచ్చింది, వలిగొండ ఒకటి వచ్చింది. మరి ఎట్లా మరి ఒక్క దాంతో ఎట్లా చేస్తాం మరి? పాతవి ఉన్నాయి సార్, ఇది పెద్దది సార్. ఇది పెద్దదంటే మరి అందరు ఆడికే తీసుకోపోనా ఒడ్లు? అంటే మాయిశ్చర్ రెడ్యూస్ అవ్వడానికి 25% ఉన్న 14% రావడానికి అది 25% అయినా 14% అంటే డ్రై అవుతుంది, తేమ గుంజేస్తుంది. సో అదొకటి. మళ్ళా ఈ ఒడ్ల క్లీనర్ ఉంటుంది కదా, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ అంటారు కదా, అవి ఎన్ని ఉన్నాయి మనకు మండలంలో? ఎన్ని ఉన్నాయి మొత్తం అవి? రైతులంతా ఆడ మాట్లాడదాం మళ్ళీ ఆడురుగా మరి నీళ్ళకి ఎట్టుకొచ్చి అక్కడి 40 బస్తాలు అని చెప్పి 40 పోయింది. అదమ్మా 4 ఎకరాలు కదా నీది. ఎన్ని ఓట్లు పోయినాయి అంటున్నావు? బాగా పోయినాయా? రోడ్డు కట్టినాయి సార్. సరే మీరు జీపీ గారు నోట్ చేసుకోండి. ఏం పేరు? ఎంతమంది పోయినాయి? ముగ్గురు సార్. కొత్త పోయింది. ఎన్ని పోయినాయి చెప్పు, రాసుకోను. జిట్ట శంకరయ్య 40 బస్తాలు అని చెప్పి, ఇంకా కొంపెల్లి జగతయ్య 10 బస్తాలు సార్. ఇంకా ఒకటి కీసర్ రవీందర్ రెడ్డి 2 బస్తాలు సార్. అక్కడ 2 బస్తాలు అంటే వదిలిపెట్టింది. ప్రభుత్వం ఒడ్లు ఇప్పుడు ఒకటి ఏంటంటే, ప్రభుత్వం మీకు తడిసిన ఒడ్లు కొనుక్కుంటామని చెప్తారు, కానీ ఒడ్లు కొట్టుకుపోయినాయంటే ఇంతవరకు పైసలు ఇచ్చిన దాఖలాలు పంట మీద ఉంటే పోతుంది. ఒడ్లు రాస్తూ అవసరం ఉంటే మనం ఈ ఎడబోయడానికి గట్లాంటి ఖర్చులకు ఏదైనా ఉంటే ఇద్దాం. మనం చేయాలి, పర్సనల్ గా నేను చేయాలి. ఈ 2 ముగ్గురికి ఓటు కొట్టుకుపోయిన వాళ్ళకి తడిసిన వాళ్ళంటే అలా కష్టం. కాదు కదా మనం రైతులకు నాగారం మొత్తం సెంటర్ ఇదే. ఒడ్లు మరి ఏం చేస్తాం? చెడపడ వానాలకు గిట్టుంటాయి. మనము మనకు వ్యవసాయ శాఖ కానీ మార్కెటింగ్ శాఖ కానీ ఈ ఒడ్ల కొనుగోలు సమయంలో ఒడ్లన్నీ జర ఏంది ఏటవాళ్ళ ప్రాంతమా? గడ్డ మీద ఏడా గడ్డేడు మంచిగా చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఉండాలి? పెద్ద ఊరు నాగారం అయితే ఒకటేమో ఏటవారు ఉండాలి, పోయేటట్టు ఉండాలి. మన భోషమోరం కూడా ఎక్కువ మళ్ళీ నీళ్లు పోయేది పోవడానికి ఆ మోరీలు ఏడుపోతాయా నీళ్ళు? ముందుకు రోడ్డు చిన్నగా ఉండేది, పడ్డ నీళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోయాయి. సీసీ పోయేసరికి ఏమైందంటే మధ్యలో చిన్న పైప్ వేసారు. ఈ వాటర్ పడ్డ వాటర్ మొత్తం ఇందులోనే ఉంటుంది. చిన్న వాటర్ ఎక్కువ అవుతుంది, పైపు లోపలికి పోతుంది. దగ్గర లేచారు పైపులు దగ్గర లేయాలి. అక్కడ పెద్ద పైప్ వేయాలి సార్. పెద్ద పైప్ వేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతాయి. కాలువని అంత పెద్ద వానాలు ఎప్పుడు వాళ్ళే పైన కూడా దర్శన ఇక్కడ ఓకే పైకి బాగా
ఇంత మందానికి ఇంత మంది రాసి ఆ బిజినెస్ మందానికి అదే మునిగిందా మొత్తం ముందు సగం సార్ మొత్తం ముందుకు ఇప్పుడు ఎన్ని నోట్లు వచ్చినాయి మొత్తం ఎన్ని కుప్పలు ఉన్నాయి మరి ఇది ఎన్ని ఎకరాలు పోయింది మార్కెట్ లేదా ఈ శ్మశాన వాడికించరా ఎంఆర్ఓ గారు చెప్పి సర్వే చేసి కబ్జా పెట్టాలి సార్ జరా ఈ మెయిన్ లేదు మా ప్రాబ్లం ఇది డిమార్కేషన్ చేసి ఎన్నిసార్లు కొలుస్తారు అడ్డా వదిలిపెట్టేస్తారు నీ ఒడ్లని ఇవేనా ఎన్ని ఎకరాలు ఒడ్లు కొట్టుకోపోయినా ఏమన్నా కాలువ పక్కకే ఉన్నాయి ఒకసారిది శేఖర్ మొత్తం దర్శి మీరు ఉన్న ఓట్లు అయితే ఆరబోసుకోరు తడిసిన ఒక 2 రోజులు కష్టపడి మంచి ఆరబోసుకోరు ప్రతి గింజ కొనుగోలు అవుతుంది తడిసిన ధాన్యమైన కొంటాం ఓకేనా ఇబ్బంది ఆధార్య పడకండి ఈ చెడపడ వానాలు మరి ఆ ఒడ్లు ఏమేమైనాయో అది కూడా రాసుకున్నారు దానికి ఏం కంపెన్సేషన్ ఏమవుతుందో దాని మీద కూడా ప్రయత్నం చేసి ఇప్పించే కార్యక్రమం చేద్దాం ఓకేనా పైపులు ఇంకో పైపు ఎక్కడిదక్కడ జర మంచిగా జర పెద్దది మంచి చేసి 1 ఫీట్ పైప్ వేస్తే 2 ఫీట్ల పైప్ అన్న 2 ఫీట్లు వేస్తే ఈడోటేయండి ఆడోటేయండి ఎమర్జెన్సీకి పైప్ లైన్ తెప్పించేటట్టు ఉండాలి సార్ ఇల్లు కదా సార్ 6 దాకా ఆ కడి దాకా మనం వచ్చినాం పొద్దున 4 గంటలకు వస్తారు సార్ రాసిన సాయానికి వచ్చేసి అన్ని మునిపోయినాయి ఇంట్లో ఉంటుంది కళ్ళాలు ఉన్నదే ఇది సార్ మట్టి ఒకటి కోసం మాకు సౌకర్యం ఇది ఒక్కటే ఈ మార్కెట్ మీకు దగ్గర పట్టి ఏడు మట్టి అంత దూరం గుట్ట ఉంది కొంచెం 3 లక్షలు 120 గుడ్డలు పోయినాయి ఎన్ని ఎకరాల పంట 5 ఎకరాలు అంటే నీకు ఎన్ని క్వింటాలు కావాలి మొత్తము 5 ఎకరాలు 15 అక్కడికి వరద వస్తుంది వరద వచ్చింది ఆడ నష్టం బోటి రామరావు ఉన్నారు సార్ ఇంకా మన బిల్డింగ్ లో వెనుక ఆయన కూడా సేమ్ అంటే ఎంతమంది ఇట్లా నష్టపోయారు మీలాగా మేము నష్టం మాత్రం 3 నుంచి 4 ఆల్రెడీ పేర్లే ఉన్నాయి మిగతా వాళ్ళకు ఈడెవరు పంచాయతీ ఆఫీసర్ ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు రాసుకుర్రి సంతోషం మేడం గంగాధర్ రాములు ఎంత నష్టమైంది మేడం మీరు ఇక్కడ సంతోషం మేడం 350 మాట్లాడాలి